మిత్రులారా, ఇది చూడండి. ఇది సిద్ధసన్న అనే ఒక దేశవాళీ రకానికి చెందినటువంటి వరి. ఇది సుమారు 135 రోజుల నుంచి 140 రోజుల వరకు దీని పంటకాలం. 5 నుంచి 6 అడుగులు పొడవు వస్తుంది. కాండము చాలా బలమైనటువంటి కాండం. ఇంచుమించు పడిపోవడం అనేది జరగదు. తరువాత ఇంకొకటి ఏంటంటే, ఇది బాగా పండిపోయిన తరువాత కూడా 15-20 రోజుల వరకు కొయ్యకుండా ఉన్నా సరే పడిపోదు, గింజ రాలదు. చాలా బలంగా ఉంటుంది. గింజ కూడా అదేవిధంగా బలంగా ఉంటుంది. సన్న రకానికి చెందినటువంటి బియ్యం. ఇది కలుపును కూడా సమర్థవంతంగా నిరోధించగలదు. ఇది వేసుకున్న పొలంలో ఒక్కసారి కలుపు తీస్తే చాలు, రెండోసారి కలుపు తీయవలసిన అవసరం లేదు. ఈ మొక్క కొంచెం ఒక 2 అడుగులు మొక్క వచ్చిన తర్వాత కలుపుని రానివ్వదు. కలుపుని అసలు ఎదగనివ్వదు అనమాట. మన దేశవాళీ రకాల్లో ఇదొకటి, సిద్ధసన్న ఒకటి, తర్వాత బహురూపి ఒకటి, అలాగే కాలాబట్ట ఒకటి, ఇలాంటి రాజముడి ఒకటి, ఇలాంటి రకాలన్నీ కూడాను కలుపుని సమర్థవంతంగా అణగదొక్కగలవన్నమాట. ఇది చాలా సన్న బియ్యం. బియ్యం రుచికి కూడా చాలా బాగానే ఉంటాయి. ఇది దీని తాలూకా హిస్టరీ.